హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సుధా భీమవరం. నేను ఇప్పుడైతే ఈవినింగ్ రైస్లోకి కొంచెం కరివేపాకు పొడి చేస్తున్నానండి. కరివేపాకు పొడిలోకి ముందుగా ఆయిల్ వేసేసుకొని కొంచెం నేను పప్పులు నాకు బాగా ఇష్టం, అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. పప్పులు పచ్చెనపప్పు, మినప్పప్పు, ధనియాలు అవి నాకు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు పొడి. అందుకని నేను కొంచెం పప్పులు ఎక్కువ వేసుకొని చేసుకుంటాను. ఇది ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే మా పాపకి ఫీవర్ అండి, పెద్ద పాపకి. తను 2 days నుంచి సరిగా అన్నం తినట్లేదు. అందుకని చెప్పేసి కొంచెం కరివేపాకు పొడి చేస్తే బాగుంటుంది నోటికి కొంచెం అని చెప్పేసి చేస్తున్నానండి. మా పాప అంటే ఒక పాప అనుకుంటారేమో, లేదండి నాకు 3 పాపలు. మీకు తెలియదు కదా. మా పెద్ద పాప లాస్య అండి, తనకి ఫీవరు. సెకండ్ పాప హారిక, థర్డ్ పాప హన్సిక అండి. 3 పాపలు, 3 చదువుకుంటున్నారు. పెద్ద పాప లాస్య 9th క్లాసు, హారిక సెకండ్ పాప, తన ఏమో 5th క్లాసు. హన్సిక లాస్ట్ పాప అన్నమాట, అల్లరి పిల్ల. తనేమో 4th క్లాస్ అండి. చాలా అల్లరి చేస్తుంది మా పాప. పిల్లలంటే అందరూ అల్లరి చేస్తారు కదా, అందులో మా పాప చాలా అల్లరి చేస్తుంది, లాస్ట్ పాప. ఇంకేంటండి, ఇదిగోండి కరివేపాకు వేసాను, బాగా ఎక్కువగా వేయించుకుంటున్నాను. ఇది బాగా వేగాక కొంచెం మిక్సీ పట్టేసి పాపకి రైస్ పెడదాము. పాపం ఏమీ తినలేదండి, 2 days నుంచి సరిగా అన్నం తినట్లేదు. అందుకని కొంచెం రైస్ పెట్టేసి కొంచెం పొడి వేసేసి కొంచెం రైస్ పెడదామని చెప్పేసి చేశానండి. ఇదిగో బాగా వేగాయి. ఇంకేంటి ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇది చేశాను. నిన్న ఫస్ట్ వీడియో పెట్టాను కదా, మీరందరూ బాగా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్, బాగా లైక్ చేశారు. ఈరోజు ఇది చేస్తున్నాను. పొడి అయిపోయిందండి, కొంచెం ఫ్యాన్ కింద పెట్టుకున్నాను, తొందరగా చల్లారుతుందని. చల్లారిపోయింది. చల్లారాక మిక్సీ పట్టేసాను, పొడిని పెట్టేసి ఇంకా పాపకి రైస్ పెట్టేసి కొంచెం పొడి వేసి కొంచెం పప్పు నూనె వేసానండి. కొంచెం బలం కదా పిల్లలకి, పప్పు నూనె వేసి తినమ్మా అని చెప్పేసి పెట్టాను. ఇది తింటుందండి, బాగుందమ్మా అని అంటుంది. చెప్పు బాగుంటే అన్నానని. చూడండి సూపర్ ఉందమ్మా అంటే, ఇంకా మా చిన్న పాప వచ్చేసింది చూడండి, సూపర్ అని తను కూడా. అంతేనండి, తను అల్లరి పిల్ల అని చెప్పాను కదా, అదిగోండి అందుకని చెప్పేసి వచ్చింది. మా వారికి అయితే టిఫిన్ వేస్తున్నానండి. ఆయనకి ఈవినింగ్ టిఫిను. ఆయనకి దోశల్లోకి కరివేపాకు పొడి వేసేసి పెట్టే అని అన్నారు. ఇంకా చట్నీ చేయలేదండి ఈరోజు, తనకు బాగాలేదు కదా. నేను కూడా ఇంక తనతో పాటు అలా కూర్చున్నాను. ఇంకోండి ఆయనకి టిఫిన్ పొడి కరివేపాకు పొడి వేసి పెట్టేశాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.